డబుల్ బెడ్రూమ్ హాల్ అండి ఇది. ఎల్ఎన్టీలోది. పైన సీలింగ్లో ఎన్ని అయిపోయినాయి. మొత్తం 1,20,000 దాకా పెట్టుబడి పెట్టే దీనికి. ఇది అమౌంట్ అవసరం అమ్మేస్తాను అంటున్నారు. పడవర బేసింగ్ అండి. 3 లక్షలు చెప్తున్నారు, మాట్లాడుకోవచ్చు. పైన సీలింగ్లు మొత్తం అన్నీ పెట్టుబడి రూపాయి కూడా పెట్టుబడి లేదండి. ఇదో బెడ్రూమ్ అండి. ఇంట్లో కూడా సీలింగ్లు అయిపోయినాయండి పైన. ఇదో బెడ్రూము. ఇలా కబోర్డ్లు అండి. కిటికీలకు కూడా మనకి మెస్సలు ఏం చేశారండి, ఇనపే సేఫ్టీ గార్డు. అయ్యో, సేఫ్టీ గార్డు ఏం చేశారు. ఇదో బెడ్రూము. ఇదేమో హాలు. టీవీ పెట్టుకుంటే హాల్ అండి. కిచెన్ ఇది. కిచెన్ అండి. ఎల్ షేప్ కిచెన్ ఇది. కబోర్డ్లు. వాటర్ ప్రాబ్లం ఉండదు. ఎంతకాలం ఫుల్గా వచ్చేస్తాయండి, వాటర్ ప్రాబ్లం ఉండదు. గ్రానైట్ కూడా వేసారండి బల్లల మీద ఎల్ షేప్. ఇదో బెడ్రూమ్ అండి. ఇదో బెడ్రూము. సేఫ్టీ గార్డులు కూడా కిటికీ దగ్గర వెనకాల చూసారండి. సేఫ్టీ గార్డులు కూడా ఏం చేశారు. పైన సీలింగ్లు అన్నీ అయిపోయినాయి. ఇదో బెడ్రూము. రూపాయి పెట్టుబడి లేదు. ఏసీ కనెక్షన్ ఇది ఉంది. సామాన్లు పెట్టుకుంటారు పైన బల్లలు. ఇదో బెడ్రూమ్. అదో బెడ్రూమ్. ఇది హాల్ అండి. టీవీ పెట్టుకుంటుంది. ఇది ఉంది. ఇదేమో బాల్కనీ. బయట వాషింగ్ మెషిన్ బట్టలు తుక్కుంటాను. వెనకాల ఇది ఉంది. సేఫ్టీ గార్డు కూడా ఏం చేశారు, వెనపే. అయ్యో, పైన రేకు వర్షం అది వచ్చినప్పుడు రాకుండా బయటికి వెళ్ళిపోతాయి. అయ్యో, ట్యాప్ అండి. వాటర్ అయ్యి దొడ్డేపున్నది. ఇదేమో వాష్రూమ్. ఇదేమో వాష్రూమ్. ఇది వాష్రూమ్లో కూడా మనకు వాటర్ ఇబ్బంది ఉంది. చూసారా వాష్రూమ్లో ఇవ్వ